ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం అభిషేకపు నూనె. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇందులో ఒక 4 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం 23 అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. తెలుగులో మనకి నూనెతో నా తల అంటి ఉన్నావు అని ఉన్నది, కానీ అది ఇంకొక ట్రాన్స్లేషన్లో మూల భాషలో మనం చూసినట్లయితే అభిషేకించి ఉన్నావు అని ఇక్కడ మూల భాషలో చెప్పబడింది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. స్తోత్రం దేవా. ఈ రోజున ఈ యొక్క అభిషేకపు నూనె గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, శత్రువులైనటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. మనకి యాకోబు యాసవుల విషయం చూసినట్లయితే వాళ్ళ గర్భంలోనే ఒకరినొకరు పోరాడుకుంటుంటారు. కాబట్టి ప్రతి వారికి కూడా శత్రువులు ఉన్నారు. మనం శత్రువులను సృష్టించవలసిన అవసరం లేదు. అసూయను బట్టి వారే శత్రువులుగా తయారవుతున్నారు. నిష్కారణంగా మన మీదకి లేస్తూ ఉన్నారు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురని చెప్పి యేసుప్రభు వారు మత్తయి సువార్త 10:36లో చెప్పారు. మరి బంధువుల మధ్యనే శత్రువులు, ఇరుగు పొరుగు వారి మధ్య శత్రువులు, ఉద్యోగం చేసే స్థలాల్లో శత్రువులు. ఒకవేళ మీరు సింహపు గుహలో దానియేలు ఉన్నట్లు శత్రువుల మధ్య ఉండొచ్చు. మిమ్మల్ని చీల్చివేసి నిర్మూలన చేయని ఉద్దేశించేటువంటి శత్రువులు మీ చుట్టూ ఉండొచ్చు. గమనించాలి ప్రియులారా. ఒకవేళ మరి నిజమే బ్రదర్, ఇదే నా జీవితం, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, ఇలాగే ఉంది నా లైఫ్ అని మీరు అనుకుంటున్నట్లయితే చాలా జాగ్రత్తగా వింటే అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. కొంతమంది శత్రువులు మాంత్రికుల వద్దకు వెళ్ళి చేతబడులు చేయిస్తున్నారు, మంత్రశక్తులను ఉపయోగించుతున్నారు, కాళ్ళు చేతులు బంధించవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. చేతబడి చేయించారండి, కాళ్ళు చేతులు పడిపోయేలాగాను వింటారు కదా మీరు చాలా మాటలు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసది? నీ శత్రుడు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరచుచున్నాను. ఆమేన్. నీ తలను నూనెతో అభిషేకించుచున్నాను. దానికి దీనికి సంబంధం ఏముందని మీరు అనుకుంటున్నారా? నీ శత్రువు ఎదుట తలదించుకుని నడుచుచున్నారో ఈరోజు మీ జీవితం. శత్రువులు ఎదుటిగా మీరు తలదించుకుని నడుస్తున్నారేమో, లేకపోతే ఆ నిందలు ఏవైతే మీ మీద వేస్తారో ఆ నిందలు మోసుకుంటూ వెళ్తున్నారేమో, లేకపోతే అల్పంగా భావించబడుతున్నారేమో, తక్కువ వారిగా అంచనేయబడుతున్నారేమో, చాలా నీచంగా మిమ్మల్ని చూస్తున్నారేమో. వారి ఎదుటనే దేవుడు మిమ్మల్ని హెచ్చించటానికి ప్రణాళికను సిద్ధం చేసేసాడు ఎప్పుడో. శత్రువులు విస్తరించినప్పుడు వారిని చూసి కలవరపడొద్దు. శత్రువులను చూసినప్పుడల్లా ప్రభు వైపు చూడండి. ఆయన మీకు ఇచ్చేటువంటి అభిషేకం వైపు చూడండి ప్రియులారా. ఆనాడు ఆరోను శిరస్సుపై కుమ్మరించబడినటువంటి అభిషేక తైలము ఈ రోజున మన మీద కూడా కుమ్మరించడానికి ఆయన సిద్ధం చేసి ఉంచాడు. శత్రు ఎదుట దావీదు మీద కుమ్మరించబడిన అభిషేకము నూనె ఈ రోజున మన మీద కూడా కుమ్మరించబడబోతుంది. దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమెన్. పరిస్థితులను లక్ష్య పెట్టకుండా వాటిని ప్రభు చేతికి అప్పగించండి. ఆయన మీ శత్రువులకు శత్రువుగా ఉంటాడు. ఆయన మీ పక్షముగా వ్యాజ్యమాడి యుద్ధం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఈ 23వ కీర్తన ఎవరు రచించారు అంటే దావీదు గారు. దావీదు గారు రచించినటువంటి కీర్తనలన్నిటిలో ఈ యొక్క 23వ కీర్తన కిరీటం వల్లే కనబడుతుంది. ఎందుకంటే చిన్నతనం నుంచి అందరూ చదువుతారు ఈ కీర్తన. ఎంతో మధురమైన కీర్తన, ఆదరణ కలిగించే కీర్తన. దావీదు చిన్నతనం నుంచి మరి గొర్రెలను కాపలా కాసేవాడు కాబట్టి, కాపరి అయినటువంటి దావీదు తనను ఒక గొర్రెగా చేసుకొని, గొర్రెల కాపరి గొర్రెల కొరకు ఎలాగా ఉంటాడో మరి
తన స్థానాన్ని దేవునికి ఇచ్చేసి తన గొర్రెపిల్లగా మారిపోయాడు. ఇక్కడ గొర్రెపిల్లగా చేసుకుని మరి దేవుణ్ణేమో కాపరిగా చూసేటువంటి అనుభవపూర్వకంగా రాసిన బలమైన కీర్తన 23వ కీర్తన. గొర్రెలకు విస్తారమైనటువంటి శత్రువులు ఉన్నారు. చిరుతపులి, ఎలుగుబంటి, తోడేలు. మరి ఎప్పుడైతే ఈ గొర్రెల మధ్యకు వచ్చాయో ఈ శత్రువులు, కాపరి చేతిలో ఉన్నటువంటి దుడ్డికర్ర ద్వారా వాటిని సంరక్షిస్తాడు. హల్లెలూయా. కాపరి చేతిలో ఉన్న దుడ్డికర్ర ఏం చేస్తుందంటే ఆ శత్రువు నుంచి ఈ యొక్క గొర్రె పిల్లను రక్షిస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి మధ్యాహ్న సమయం వచ్చేసరికి ఈ గొర్రె పిల్లలన్నీ కూడా ఆ ఎండ ప్రభావాన్ని బట్టి అల్లాడిపోతుంటుంటాయి. అప్పుడు కాపరి వాటిపై ఆ ఎండ తట్టుకోవటానికి, ఎండ నుండి ఉపశమనం పొందటానికి తలపై నూనెను పోస్తూ ఉంటాడు. ఎంతో చల్లబడినటువంటి గొర్రెలు ఆదరణ పొందుతాయి, నూతన జీవాన్ని పొందుతున్నాయి, మళ్ళీ సేద తీర్చుకుంటాయి. ఎందుకంటే నీడ లేని పరిస్థితి, ఈ బుర్ర అంతా హీట్ ఎక్కిపోతుంది. ఏమి చేయాలో ఎలా చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అప్పుడు కాపరి ఆయిల్ పోయటం ద్వారా ఆ హీట్ ఎక్కిపోయినటువంటి, వేడైపోయినటువంటి ఆ హెడ్ అంతా కూడా కూల్ అవుతుంది అన్నమాట. ఆ నూనె శరీరం అంతా పూసినప్పుడు ముళ్ళతో చీల్చబడినటువంటి గాయాలు మానిపోతూ ఉంటాయి. ఎక్కడైతే పుళ్ళు పడిపోయి ఆ పుళ్ళు అన్నిటికి స్వస్థత కలుగుతుంది. ఆ నూనె రాసినప్పుడు శరీరంలో ఉన్నటువంటి పురుగులు చచ్చిపోయి నేల మీద పడిపోతాయి. ఎంత గొప్ప విడుదల! యోహాను సువార్త 10:11లో నేనే మంచి కాపరిని అనేసి ప్రభువు సెలవిచ్చాడు. మంచి కాపరి గాయం కట్టుతున్నాడు, నూనె రాస్తున్నాడు, ప్రేమతో కౌగులించుకొని సంరక్షిస్తున్నాడు. యేసుక్రీస్తు కన్నా వేరే మంచి కాపరి ఎవరున్నారు? ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారి మీద విశేషమైనటువంటి అభిషేక తైలం ఉన్నది. ఆయనకు కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించబడి ఉన్నదని యోహాను సువార్త 3:34లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించేదనని ఇక్కడ అపోస్తలుల కార్యాలు 10:38లో చూసినట్లయితే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గమనించాలి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుకే అభిషేక నూనె అవసరమై ఉండిన ఎడల ఆ నూనె మనకి ఎంత అవసరమో కదా. ఆ అభిషేకపు నూనె వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని చూసినట్లయితే, ఈ యొక్క అభిషేకపు నూనె వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటి అంటే నేను 4 పాయింట్లు చెప్తాను, రాసుకోవచ్చు మీరు. నెంబర్ 1, ఈ యొక్క అభిషేకపు నూనె ఏం చేస్తుందంటే గాయములను మానిపేటువంటి నూనె, గాయాలను మానిస్తుంది అంటుంది. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోతూ అతడు పడి ఉన్నటువంటి చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాను. లూకాసు వార్త 10:33-34 వచనాలు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులరా. నూనె ఏం చేస్తుందంటండి? గాయాలను మానిస్తుంది. మంచి సమరయుడు తన ప్రయాణం కొరకు ఎన్నో వస్తువులు సిద్ధపరచుకుని ఉన్నాడు. అందులో నూనె, ద్రాక్షరసం కూడా మర్చిపోకుండా తీసుకుని వెళ్ళాడు. ద్రాక్షరసము యేసుక్రీస్తు రక్తానికి, నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నాయి. నూనె ఎందుకు? మార్గ మధ్యంలో ఉండగా కొన ప్రాణంతో ఉండేటువంటి మరి కొందరిని కలుసుకొనవచ్చు. తీవ్రంగా దెబ్బతిన్నటువంటి ప్రజలకు నూనె అవసరం.
మీ యొద్ద అభిషేకపు నూనె ఉన్న ఎడల చాలామందికి ప్రయోజనకారిగా ఉంటుంది. ఉంటారు మీరు. మీరు ప్రయోజనకారిగా ఉపకారిగా ఉంటారు. గాయాలను కట్టి ఓదార్చుతారు. లేవీయుడును యాజకుడును గాయపరచబడినటువంటి వ్యక్తిని చూసి సహాయపడకుండా ప్రక్కకు తొలగి వెళ్ళిపోయారు. కారణం, వారి వద్ద పరిశుద్ధాత్మ నూనె లేదు, శక్తి లేదు. వారు నిస్సహాయులుగా దాటి వెళ్ళిపోయారు. హఠాత్తుగా మిమ్మల్ని ప్రార్థించవలసిందిగా ఆహ్వానించారనుకోండి, మీరు 2-3 దినాల నుండి సరిగా ప్రార్థించట్లేదు. అటువంటి పరిస్థితిలో మీరు ధైర్యంగా వెళ్ళి ప్రార్థించగలుగుతారా? ప్రార్థించలేరు. ఆ లేవీయుడు కూడా, యాజకులు కూడా ఎలాగో ప్రక్కకు వెళ్ళిపోయారో అలాగే మీరు కూడా పక్కకు వెళ్ళిపోతారు. ఎల్లప్పుడూ కూడా అభిషేకపు నూనెతో సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉండండి. ఆమేన్. ఎల్లప్పుడూ విరిగినని హృదయాలను కట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్. బస్సు, రైలులో ప్రయాణం చేస్తున్నారా? అభిషేకపు నూనెతో వెళ్ళండి. ఆత్మతో నిండిన వారై ప్రయాణం చేయండి. ప్రభు కొన ప్రాణంతో ఉన్నా సరే ప్రజల యొద్దకు మిమ్మను నడిపించవచ్చు. వింటున్నారా? మీరు కొన ప్రాణంతో కాదు, ఎవరైతే కొన ప్రాణంతో ఉంటారో అటువంటి ప్రజల దగ్గరికి మనల్ని నడిపించవచ్చు. యెషయా 61:1-2 దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసా? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యాకోబు 5:14 మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఆమెన్. మార్కు సువార్త 6:13 అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరుచుచూ ఉండిరి. ఆమెన్. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా సరే లేదు. ఎక్కడ చూచినా గాయాలు, దెబ్బలు, పుండ్లు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. యెషయా 1:6. అనేకుల గాయాలను మాన్పుటకే ప్రభు మీ తలను నూనెతో అభిషేకించుతున్నాడు. ఆ నూనె మీ మీదకు దిగవచ్చుచున్నది. ఆయన కొంచెముగా కుమ్మరించువాడు కాదు, మీ గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా అభిషేకం చేయుచున్నాడు. ఆమెన్. నూనె అంటే ఆయిల్ డబ్బా చేతిలో పట్టుకుని తిరగమను కాదు, కానీ ఇక్కడ నూనె అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి నువ్వు అభిషేకించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. అభిషేకం నీ మీద నుంచి ఎప్పుడు కూడా పొంగి పొర్లుతూ ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. నువ్వు అభిషేకించబడినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ఎవరు మరి ఈ లోకంలో గాయాల చేత బాధపడుతున్నారో, ఎవరు సమస్యల చేత బాధపడుతున్నారో వారిని నువ్వు ఓదార్చగలుగుతావు. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆ అభిషేకపు నూనె వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటంటే, నెంబర్ 1 గాయాలను మాన్పేటువంటి నూనె. ఇప్పుడు ఫిజికల్గా గాయాలు అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ చూసినట్లయితే అనేక మంది ఈ రోజున అంతరంగ గాయాలతో బాధపడుతున్నారు. నీలో అభిషేకం ఉంటే వారి గాయాలను మార్చగలుగుతావు, కట్టగలుగుతావు. రెండవది, ఆ అభిషేకపు నూనె ఉంటే దీపము ఆరిపోకుండా ప్రకాశింపచేసేటువంటి నూనె ఈ నూనె. మత్తయి సువార్త 25:4 బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయారు. మత్తయి సువార్త 25:4 నూనె యొక్క మరో గుణాతిశయము అది దీపాలను, దివిటీలను ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఆమేన్. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను మండుచున్న దీపంగా ఉన్నాడు.
అనేకులు ఆ వెలుగులో సంతోషిస్తూ ఉన్నారు. ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడిన బుద్ధిగల కన్యకలకు బుద్ధి లేని కన్యకలకు మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉన్నది. వారు బాహాటంగా చూచుటకు ఒకటిగా కనబడ్డారు కానీ వారిద్దరూ కన్యకలే. వారిద్దరూ పెండ్లి కుమారుని కొరకు వెయిట్ చేస్తున్నారు. వారిద్దరి చేతిలో దివిటీలున్నాయి. అయితే ఒక వ్యత్యాసం, బుద్ధి లేని కన్యకల చేతిలో ఉన్నటువంటి దివిటీల్లో నూనె లేదు. అందువలన దివిటీలు ఆరిపోయాయి. పెండ్లి కుమారుని ఎదుర్కొనలేకపోయారు. పరితాపముగా రాకడలో విడవబడ్డారు. ఆఖరి నిమిషంలో అభిషేకపు నూనెను అప్పుగా పొందలేము. ఇతరుల అభిషేకం మీద ఆధారపడలేము. ఆరిపోవు దివిటీలతో పెండ్లి కుమార్ని ఎదుర్కోలేం. ప్రియులారా, వింటున్నారా? అభిషేకం ఎప్పుడు పొంగి పొర్లాలి, నీలో నాలో అందరిలో కూడా. ఇక్కడ సామెతల 31:18 ప్రతి ఉదయమున క్రొత్త నూనెతో నింపబడండి. ఆమేన్. ఉదయమున నా గిన్నె నిండి పొర్లనీయండి, అప్పుడు రాత్రి అంతయు మీ దీపం ఆరిపోకుండా ఉంటుంది. ఆమేన్. అందుకని లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ చీకటితోనే, చాలా చీకటి ఉండగానేనంటే యేసుప్రభు వారు వెళ్ళింది. చాలామంది చాలా చీకటి అంటే ఏ టైము, కరెక్ట్గా 3 గంటలకైనా, 3:30కైనా, 4 గంటలకైనా, ఇట్లాగా చాలామంది అనుకుంటారు. చాలా చీకటి అంటే ఎప్పుడు ఉంటుంది? చాలా చీకటి అంటే 7 గంటలకు ఉంటుందా, 6 గంటలకు ఉంటుందా? చెప్పండి. చాలా చీకటి అంటే ఎప్పుడు ఉంటుంది? కనీసం 5 లోపలైతేనే చాలా చీకటి ఉంటుంది. దగ్గరగా కొన్ని కాలాలు అయితే 5 గంటలకే వెలుగు వచ్చేస్తుంటుంటుంది. అంటే కనీసం క్రైస్తవుడైనటువంటి వారు ఉదయకాల సమయంలో చేసేటువంటి ప్రార్థన చీకటితో చేసే ప్రార్థనగా కలిగి ఉండడం చాలా మంచిది. అయ్యో, హెల్త్ పాడైపోద్ది, నిద్ర డిస్టర్బెన్స్ అవుతుందంటే కనీసం మరి ప్రార్థన చేసేసి ముందు దేవుని సందులో గడిపి కావాలంటే మరలా మీరు రెస్ట్ తీసుకోవచ్చు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ప్రతి ఉదయము కూడా ఆ క్రొత్త నూనె చేత, ప్రతిరోజు నూతన దినమే కాబట్టి నింపబడాలి మనం. ఎలాగా? మన గిన్నె నిండి పొంగి పొర్లి పారాలంటాడు. హల్లెలూయా. అప్పుడేమవుతుంది? ఉదయం నింపుకున్నాం కాబట్టి రాత్రి అంతా కూడా మన దీపం ఆరిపోకుండా వెలుగుతుంది. ఒకవేళ అర్ధరాత్రి సమయాన ప్రభు రాకడ ఉండొచ్చు కదా. పరమగీతం 5:2 చెప్తున్నాడు, నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిటి తట్టుచున్నాడు. చూసారా? ఒలీవ విత్తనాలను నూనె గానుగలో వేసినప్పుడు దివిటికి కావలసినట్టు నూనె లభిస్తుంది. గెస్సెమనే అనే మాటకు నూనె గానుగ అని అర్థం అన్నమాట. అక్కడనే ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించాడు. అభిషేకపు నూనెతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నిండినవాడై ధైర్యంగా శిలువను ఎదుర్కొనటానికి నడిచాడు. హల్లెలూయా. మరి ప్రార్థించేటువంటి వారు ఎవరైతే ఉంటారో, ప్రార్థించేటువంటి దేవుని బిడ్డలే అభిషేకపు నూనెతో నింపబడతారు. విరిగి నలిగిన హృదయం నుండి బయలుదేరేటువంటి ప్రార్థన ఎంతో బలము కలిగినటువంటిది. అదే మీ హృదయాన్ని ప్రకాశింపజేసేటువంటి నూనె. ఆమేన్. మత్తయి సువార్త 5:14 ప్రకారం మీరు చూసినట్లయితే గానుగ నుండి వచ్చినటువంటి ఒలీవ నూనె ద్వారా ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ దీపస్తంభాలు పరిశుద్ధ స్థలానికి కావలసిన వెలుగును ఇచ్చేటువంటివి. నీలో ఉన్న అభిషేకం నీకు మాత్రం కాదు, చీకటితో నిండి ఉన్నటువంటి లోకమంతటికి వెలుగునివ్వటానికి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగయ్యుండనేరదు. మత్తయి 5:14. హల్లెలూయా. గమనించాలి, ఆ అభిషేకపు నూనె వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే, నెంబర్ 1 గాయాలను మాన్పేటువంటి నూనె, నెంబర్ 2 దీపం ఆరిపోకుండా ప్రకాశింపజేసేటువంటి నూనె, నెంబర్ 3 అద్భుతములు చేసేటువంటి నూనె. ఆమేన్. ఇక్కడ గమనించాలి ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మీరు చదివినట్లయితే, ఎలీషా, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుమనెను.
అందుకమే నీ దాసురాలైనటువంటి నా ఇంటిలో నూనె కూడా నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. 2 రోజులు 4 రెండ్లు. గమనించాలి, ఒక కుండలో కొంచెం నూనె ఉంది. ఆ కుండలో నూనెను ఇంట్లో ఉంచుకొని ఆ ప్రవక్త భార్య అప్పుల బాధతో అల్లాడుతున్నది. అప్పిచ్చిన వారు ఆమె కుమారులను బానిసలుగా తీసుకుని వెళ్ళటానికి వచ్చారు. ఆమె గమనించినట్లయితే ప్రియులారా, ఆమె యొద్ద ఒక కుండ నూనె ఉన్నది. ఆమె దాని ఆశీర్వాదాన్ని గ్రహించలేదు. కొంచెము నూనెతో రాజులను, యాజకులను, ప్రవక్తలను అభిషేకించవచ్చు. కొంచెం నూనెతో వ్యాధిగ్రస్తులను బాగు చేయొచ్చు. ఆ నూనె ద్వారా ప్రకాశించే దీపముగా ఉండొచ్చు. ఆ నూనె వంటకు సహాయపడుతుంది, సరిపోతుంది. కానీ ఆమె గుర్తించలేదు. ఉందలేదో కొంచెం. ఈరోజు చాలామంది అభిషేకం ఉన్నది, ఈ అభిషేకం వల్ల ఏం జరుగుతుందిలే, ఈ కొంచెం పట్టు అభిషేకం వల్ల, ఈ కొంచెం పట్టు అభిషేకం వల్ల నేనేం చేయగలుగుతాను అనుకుంటున్నారేమో మీరు. కీర్తన గ్రంథం 104:15లో మనుషుల మొగములకు మెరుగునిచ్చు తైలము అంటే నూనె, అక్కడ దాని గురించి చదువుతున్నాం మనం. 104 కీర్తన 15 వచనంలో ఆ స్త్రీ యొద్ద ఒక కుండ నూనె ఉండెను. గమనించాలి, నేడు మనమే ఆ మట్టి ఘటాలు అంటే కుండగా ఉన్నాం. ఆ మట్టి గండమందు మహిమ కలిగినటువంటి ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 4:7లో చూసినట్లయితే, ఆయనను ఆ బలాధక్యము మా మూలమైనది గాక దేవుని దయుండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఆమేన్. 1 పేతురు 4:14లో చూసినట్లయితే, మహిమాస్వరూపైనటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఈ మహిమ కలిగినటువంటి అభిషేకమే ఆత్మవరం దయచేస్తున్నది. 9 వరాల్లో ఒకటి అద్భుతములు చేసే వరం. ఈ వరాన్ని బట్టే ఏలియా అద్భుతాలు చేశాడు. ఆ కుండలోని నూనె ఇతర కుండల్లో పోయబడినప్పుడు కుమ్మరించిన కొలది నూనె వచ్చేటువంటి విధానం వస్తూనే ఉన్నది. పాత్రలన్నీ నిండిపోతున్నాయి, నిండి పొరిలాయి అంటండి. మీలో ఉన్న అభిషేకపు నూనె భారతదేశం అందరూ 100 కోట్ల ప్రజలకు, మరి ఎంతమంది అయితే 100 కోట్ల పైనే ఉన్నారు, ఆ హృదయాల అందు పొయ్యబడినా సరే అది తరగదు. మీ పాత్ర మాత్రమే నింపబడవలనని ప్రభు పోయట్లేదు ప్రియులరా, అది నిండి పొర్లి పోవాలని చెప్పి ఆయన పోస్తున్నాడు. నిండి ఉన్న ఎడల మీకు మాత్రమే ఆశీర్వాదం. నిండి పొరలినప్పుడు అదే మిగతా పాత్రలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మిగతా పాత్రలను కూడా నింపగలుగుతున్నది, నింపుతుంది. కానా అనేటువంటి ఊరి వివాహంలో మరి ప్రభు 6 రాతి బాణాలు నింపమని సెలవిచ్చాడు. నేడు మన ఎదుట 1000 రాతి బాణాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపాలి, వాటిని నింపాలి. థ్యాంక్ యూ జీసస్. ఆనాడు సారేపతి విధవరాలు ఇంట కొంచెము నూనె, కొంచెము పిండి మాత్రం ఉండిన. అయితే ప్రభు అద్భుతం చేసినప్పుడు క్షామకాలమంతా ఆ నూనె తరగలేదు, పిండి తరగలేదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు పొందినటువంటి అభిషేకపు నూనె అద్భుతం చేస్తున్నదా? రక్షణ పొందినటువంటి ఆత్మలకు పాత్రలను నిండి పొరల చేయుచున్నదా? రక్షించబడిన మీరు ఎంతమందిని మీ అనుభవం ద్వారా యేసు వైపు నడిపించారు? చివరగా 4వది అభిషేకపు నూనె. ప్రియులారా వింటున్నారా? ఏంటంటే ఇప్పుడు 4వది అభిషేకపు నూనె. కీర్తన 133:2. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలాంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఆమేన్. దేవుడు ఏర్పరిచినటువంటి మొదటి ప్రధాన యాజకుడు అహరోను. అతని శిరస్సుపై అభిషేకపు నూనె పోయబడినప్పుడు అతడు యాజక పరిచర్య చేయటానికి అర్హత గలవాడయ్యాడు. అభిషేకం అనేటువంటి పదానికి కుమ్మరించబడుట అని అర్థం. పాత నిబంధన కాలంలో
మరి దేవుని సేవ కొరకు ఏర్పరచబడినటువంటి వారిపై అభిషేకపు నూనె కుమ్మరించి కొందరిని యాజకులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, రాజులుగాను అభిషేకించారు. దేవుని సేవను దైవ బలంతో చేయటానికి ఆయన అనుగ్రహించు బలము, శక్తి, జ్ఞానము ఈ నూనెలోనే ఉన్నది. పాత నిబంధన కాలంలో చూసినట్లయితే 3 రకాలైన పరిచర్యలు ఏర్పరచుకొనబడిన వారు అభిషేకించబడ్డారు. క్రొత్త నిబంధన కాలంలో మరి 5 రకాలైన పరిచర్యలు మరి ఉన్నాయి. ఆ 5 రకాల పరిచర్యలకు అభిషేకం కలదు. నెంబర్ 1 అపోస్తలుడు, నెంబర్ 2 ప్రవక్త, నెంబర్ 3 కాపరి, నెంబర్ 4 బోధకుడు, నెంబర్ 5 స్వార్థికుడు. 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు. ఇదే అపోస్తలు, ప్రవక్తలు, కాపరులు, బోధకులు, సువార్థికులు. ఈ యొక్క అభిషేకపు నూనె సామాన్యమైనటువంటిది కాదు, చాలా విశేషంగా సిద్ధపరచబడినటువంటి అభిషేకపు నూనె. అది ఎలాగ చేయబడవలనో దేవుడు సంకల్పించాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 30 నుంచి 35 వచనాల వరకు మీరు చదివి చూడండి ప్రియులరా. అక్కడ ఈ యొక్క అభిషేకపు నూనెని ఎంత విశేషంగా తయారు చేయాలో అక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ అభిషేకపు తైలములో 5 వస్తువులు కలుస్తాయన్నమాట. 5 వస్తువులు ఏకమవుతూ ఉన్నాయి. 5గా ఉన్నటువంటి వస్తువులు 1గా మారిపోతున్నాయి ఈ యొక్క అభిషేకపు తైలం. ఏమిటి ఆ వస్తువులు అంటే గోపరసము, సుగంధములు గల లవంగిపట్ట, నిమ్మగడ్డి నూనె, లవంగిపట్ట, ఒలివ నూనె. ఈ 5 కూడా మిక్స్ అయిపోయి బయటికి ఒక ఆయిల్గా వస్తాయన్నమాట. ప్రజలందరూ చూస్తూ ఉండగా ఒకడు అభిషేకించబడినప్పుడు ప్రజలు దేవుని యందు భయభక్తులు గలవారై అతనికి లోబడ్డారు. అతడు దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు, ఏర్పరచుకొనబడినవాడు, ప్రభు సేవ చేయవాడని గనపరిచారు. దేవుని చేత అభిషేకించబడిన వారిని ముట్టుకొనిన వాడు శిక్షను తప్పించుకొనలేడు. క్రొత్త నిబంధన కాలంలో ప్రభు ప్రతి వారిని కూడా క్రొత్త నిబంధన కాలంలో ప్రభు ప్రతి వారిని కూడా రాజులుగాను, యాజకులుగాను అభిషేకం చేసి ఉన్నాడు. 1 పేతురు 2:9, ప్రకటన 1:6. మన ప్రభు రాజులకు రాజు, మనం రాజులం. ఆయన మహాప్రవక్త, మనం ప్రవక్తలను. ఆయన ప్రధాన యాజకుడు, మనము యాజకులం. సమూయేలు అభిషేకపు గిన్నెని తీసుకుని దావీదును అతని సహోదరుల మధ్య అభిషేకించాడు. ఆ నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు దిగి వచ్చింది. 1 సమూయేలు 16:3. దావీదు కంటే గొప్పవాడైనటువంటి దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువు మన మధ్య ఉన్నాడు. ఆయన నేడు మనల్ని అభిషేకించి కోరుచున్నాడు. సమస్త శత్రువుల కంటే మనల్ని హెచ్చించుటకు సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు ఈ యొక్క అభిషేకాన్ని పొందుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వర్తమానం మరల వినండి, అద్భుతాన్ని పొందుకోండి.